అందరికీ హాయ్. సమ్మర్ సీజన్ ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చేసాము. సమ్మర్ సీజన్లో దొరికే పచ్చి మామిడికాయల్ని సంవత్సరం అంతా అంటే మళ్ళీ మామిడికాయలు వచ్చే వరకు మనం వాడుకోవాలి అంటే ఎలా స్టోర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. అందుకోసం నేను 5 పుల్లటి పచ్చి మామిడికాయలను తీసుకొని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచి తొడిమలు కట్ చేసి మామిడికాయలన్నిటికీ పీలర్తో తొక్క తీసేసాను. ఇప్పుడు ఒక ట్రేలో తురుముకునే స్టాండ్ పెట్టుకొని తొక్క తీసేసిన మామిడికాయలన్నిటిని తురుముకోవాలి. ఈ మామిడి తురుము లేదా కోరు అంతటిని ఒకే కవర్లో కాకుండా చిన్న చిన్న జిప్లా కవర్స్ తీసుకొని ఒకసారి మనం యూజ్ చేసుకోవడానికి సరిపడా తురుముని కవర్లో వేసుకొని దాన్ని ప్రెస్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు తురుముకోవడం అయిపోయింది. తురుముని చిన్న చిన్న కవర్స్లో వేసుకుందాము. ఈ తురుము చింతపండుకు బదులుగా మనం కూరల్లో వాడుకుంటే బాగుంటుంది. అలాగే టేస్టీ మామిడికాయ పులిహోరను చేసుకోవడానికి కూడా ఈ కూరని మనం ఉపయోగించుకోవచ్చు. జిప్లా కవర్స్లో వేసేసుకున్న తర్వాత ఈ కవర్స్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరం అంతా పాడైపోకుండా ఫ్రెష్గా నిలవ ఉంటుంది. ఇప్పుడు నేను మరొక 5 మామిడికాయలు తీసుకొని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచి వాటి తొడిమలని కట్ చేశాను. ఇప్పుడు 5 మామిడికాయల పైన ఉన్న తొక్కను కూడా తీసేసి ఆ మామిడికాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను. ఈ మామిడికాయ ముక్కల్ని ఒక జిప్లా కవర్లో వేసి దాన్ని కూడా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరం అంతా ఫ్రెష్గా నిలవ ఉంటాయి. ఈ ముక్కలతో మనం మామిడికాయ పప్పు చేసుకోవచ్చు. అలాగే కూరల్లో కూడా మనం కావాలనుకున్నప్పుడు వేసుకోవచ్చు. మరొక 5 మామిడికాయలు తీసుకొని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచి వాటి తొడిమలు కట్ చేసి తొక్క తీయకుండా ముక్కలు కట్ చేసుకున్నాను. ఈ ముక్కల్ని మనకు కావాల్సిన సైజులో షేప్లో మనం కట్ చేసుకొని జిప్లా కవర్లో వేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకుంటే చేపల పులుసు చేసుకున్నప్పుడు ఈ ముక్కలను వేసుకోవచ్చు. అలాగే మామిడికాయ తొక్కు పచ్చడిని కూడా మనం ఈ ముక్కలతో చేసుకోవచ్చు. ఎప్పుడైనా ఈ స్టోర్ చేసుకున్న మామిడి తురుము కానీ మామిడి ముక్కలు కానీ మనం యూజ్ చేసుకోవాలనుకున్నప్పుడు ముందే తీసి మనం బయట పెట్టుకుంటే గడ్డకట్టినవి త్వరగా మెల్ట్ అవుతాయి. చూసారు కదా 3 రకాలుగా పచ్చి మామిడికాయలు సంవత్సరం అంతా ఎలా నిల్వ చేసుకొని వాడుకోవాలో. మరి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.